వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. దోస్తులు, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మొగుడు వద్దు పీడే ముందు పార్ట్ 52 మీ ముందుకు వచ్చింది. దోస్తులు, నిన్న పెట్టిన 2 వీడియోస్ కూడా ఎంత సపోర్ట్ వచ్చిందంటే అసలు ఈ రోజు మన పెంటక్క ఫేస్ చూడాలి ఎంత హ్యాపీగా ఉన్నాం తెలుసా. నిజంగా మేము అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం దోస్తులు. కేవలం మీ వల్లనే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి మా సబ్స్క్రైబర్లకు కూడా పేరు పేరున నిజంగా దోస్తులు కాళ్ళు మొక్కుతున్నాం అనుకోరాదు. నిజంగా నిన్నటి వీడియోకి అయితే అంటే మొన్న చెప్పిరనమాట మన సబ్స్క్రైబర్లు కొంచెం చేంజ్ చేయండి, ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేస్తే బాగుంటుంది అని సజెషన్స్ ఇచ్చిర్రు. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం తప్పుదారిలో పోతుంటే గిట్లా చేస్తే బాగుంటుందిరా గట్లా చేస్తే బాగుంటుంది అని మన పెద్ద మనుషులు ఎట్లా చెప్తారు, గట్లా మన దానికి తప్పులు సరిదిద్దుకోవడానికి కొంచెం క్లూ ఇస్తారు. కాబట్టి మేము మీరు చెప్పిన విధంగా వీడియో తీసుకొచ్చాము. మీరు ఏ సపోర్ట్ మామూలుగా లేదు దోస్తులు. ఇప్పటి నుంచి మీరు చెప్పిన విధంగానే మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తీసుకొస్తాం. కానీ మీరైతే పక్క మన వీడియోని చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోకూరి దోస్తులు. అర్థమైంది కదా, మా కష్టానికి ఫలితం మీరు ఇచ్చే చిన్న లైకే మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది. కాబట్టి వీడియోని చిన్న లైక్ చేయండి. అట్లనే హై పాయింట్స్ కూడా చాలా ముఖ్యం. వీళ్ళు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయరు దోస్తులు. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఉంటాయి. మీకు టైం పాస్ కాకుండా ఈ వీడియోలు చూడు కానీ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తే కూడా ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా దోస్తులు. సరేనుల్లా, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంది? ఈ పోరగాడు ఎవరో ఉంటే అరే సుజాత కొడుకే ఉన్నట్టుంది. అరే ఇదేంది నిమ్మలంగా కూర్చున్నాడు, ఎప్పుడు ఫోన్ పట్టుకొని చెవు కింద పెట్టుకొని మాట్లాడుతుండే కదా, అదేంది పొల్ల ఇచ్చిపెట్టినట్టుంది. అరే ఈ పిల్లగా ఏమైంది రాజుల సర్ల పడ్డట్టునో చెట్టు కింద కూర్చున్నామని లేకుంటే పొల్ల కానీ ఇచ్చిపెట్టిందా ఏంది? ఆ ఏమైనా షో కాడ ఫోన్ పెట్టుకుంది ఉండనే ఉండకపోతుంది. ఇవాళ చేతులు లేదు షో కాడ లేదు ఫోను. ఏమైందిరా జీవితం అంతా మొత్తం మారిపోయిందా ఏంది? అవో ముఖం ఇట్లా జర్రా చల్ల చల్ల పడ్డట్టే కనిపిస్తుంది. మారిపోయా తాత, నేను మొత్తం మారిపోయా తాత. అదేంటిరా మొత్తం మారిపోయినానంటే నువ్వు? ఏమైంది ఏం కథ? ఊరందరికి టామ్ టామ్ అయినది నీ సంగతి. ఇక పెళ్లి చేసుకోవాలంట ఈ పోరగానికి పిల్లని ఎవ్వరు ఇయ్యరు, లగ్గం ఎట్లా చేసుకుంటాడు ఏం కథను అని ఊరందరూ నీ గురించే టామ్ టామ్ అని జేలు అన్నారు. మరి ఇంకా పుల్లగనక ఇష్ట పెట్టిందా లేకుంటే ఇంకో నన్ను ఉంచుకున్నదారా? అలా మొగన్ని నిన్ను ఇంకో నన్ను సోపతి పట్టిందా ఏంది? అందుకే నువ్వు మారినానంటున్నావు అయింది? ఏ లేదు లేదు తాత, ఇక ఎవరిని ఉంచుకున్నా మనకు అవసరం లేదు. ఇన్ని రోజులు అంది ఏదో ఇక గట్లా ఏదో యాదికుండు యాదికి లేకనో అట్లా జరిగింది, ఏదో జరిగిపోయింది. కానీ ఇప్పుడు అప్పటి చిన్న కాదు, మొత్తం మారిపోయిండు. పూరా కథమోగయా. అబ్బా మొగోను అనిపించుకున్నావు రా, గిట్లు ఉండాలి. పెళ్లి కాకముందుకు పెళ్లి అయిందని ఉంచుకున్నామని అందరూ తూ తూ అన్నారు. ఇప్పుడేమో మారిన తాత అని అంటున్నావు. ఇన్ని రోజులు అంది నీతోని మాట్లాడబుద్ధి కాలేదు, నీ ముఖం ఇట్లా చూడబుద్ధి కాలేదు. ఇప్పుడు మొగోని లెక్క మాట్లాడుతున్నావు కదా, నాకు మంచిగా అనిపిస్తున్నదిరా. మొగోడు అంటే గిట్లుండాలిరా. యువతికో అందంగా ఉందని ముద్దుగా తెల్లగా బుర్రగా ఉందని దాని తూకమల్ల పట్టుకొని పోయి దాని బుద్ధ నాకుతే మన బతికే ఆగమవుతుంది, మన జీవితమే ఆగమవుతుంది. అర్థమైందారా? ఇప్పటికన్నా తప్పు తెలుసుకున్నావు, మంచి దారిలోకి వచ్చినవు. మీ అమ్మ మీ నాయన మాట ఇని లగ్గం చేసుకో. ఒక ఇంటోన్విగా గప్పుడు పేరు నిలబెట్టినట్టు అవుతుంది రాని కన్న తల్లికి కన్న తండ్రికి. సరే సరే తాత, ఇక ఎంతో మంది చెప్పినా ఇట్లాగా మైకంలా మొత్తం పిచ్చోని అయిపోయినాయి. కానీ ఇక ఇప్పుడు తెలిసింది లేవే ఎట్టెట్టుండాలి ఏం కథ అన్నీ ఏరకైనాయి. ఇక మంది గురించి ఇట్లా మొత్తం తెలిసిపోయింది, ఎవరేం కథ ఎప్పుడు ఉంచుకుంటారు ఎప్పుడు తూ అని గెంటేస్తారు తన్నేస్తారు అన్నీ తెలుసుకున్న తాత. మనుషుల విలువ ఇట్లా అర్థమైంది. ఒక పాఠం చెప్పినట్టే బుద్ధి వచ్చింది పడి తాత నాకు. ఏ గుజారి గుజారి మావిల కింద ఉన్నల మావిల కింద కుసుమరోలేసిన కుందన బొమ్మ అమ్మది కుందన బొమ్మ ముసలుడు ఏసిన ముంతకతో ఏ ముసలైనా మా చిన్న నువ్వు జోరుగా మాట్లాడుకుంటారు. ఈ పోరగాని పాసిన తండ్రు ఏడ చూడు నన్ను గెలికించుకోవడానికే వస్తామేంద్రా నీ పొట్టి ముఖంలో చెప్పు దెంగేసి దెంగే బాడుకావు. ఏడ చూడు ఎట్లా గెలికించుకోవాలా ఈ ముసలోని ఎట్లా కోపం తెప్పియాలా అన్నట్టే ఉంటది. బాడుకావుకు బడికోలేదురా బాడుకావు. తింటావు ఇంట్లో వంటవు నీ ఆడదాని ముఖంలో చెప్పు. ఏ ముసలైనా ఆడిది గీడిది అని మంచిగా మాట్లాడు. ఎంత నోటికోసం అంతనే మాట్లాడుతున్నావు. ఆ అరగుండు మీద ఆమ్లెట్ వేస్తే అక్కడ జారిపోతుంది ఇక్కడ జారిపోతుంది కదా కదా చిన్నన్న. అరే పోనీరా నాయన, ముసలోడు నిమ్మలంగా నిలబడి మాట్లాడుతుంటే ఎందుకురా ముసలోని చేతి పెట్టి గిలుకుతా ఉంటావు? పోని పోని గాని ఏమైందిరా ఇయ్యాల బడికి పోలేదా గిట్లా తిరుగుతున్నావు? ఏ లేదు లేదన్న, ఇక దోస్తుగాళ్ళు 2 3 ఇంటికాడనే ఉన్నారు.
ఇక బడికి పోయి మళ్ళా మళ్ళీ వచ్చినా నా పానం ఒప్పలేదే వాళ్ళందరి ఇంటికి ఉంటే నేను ఎందుకు పోవాలని మా వచ్చిన. నీ దొంగ బొక్కల చెప్పు మీ నాయనమ్మ కంట్లో పడలేదారా? మీ నాయనమ్మ కనుక చూసిందనుకో నీ లగ్గం మంచిగా చేస్తుంది. ఆవు గాని మీ బాబాయ్కి బిడ్డ పుట్టిందంట కదా, మరి పోయి వచ్చినావా అబ్బే? ఏ పోలే పోలే ఇక మా బాబాయ్ దగ్గరకు పోతే ఓ ఆయనతో పెద్ద సుప్రభాతం ఉంటది, బడికి ఎందుకు పోలే, నీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, అది లేదు ఇది లేదు అని ఇంత ఇంత పొడుగు మాట్లాడతాడు. ఎందుకు వచ్చిన బాధ. ఇక మా చిన్నమ్మ చాలా మంచిది కానీ ఇక మా నాయనమ్మ మా చిన్నమ్మ దగ్గరనే ఉంటది. మళ్ళీ వాళ్ళ ఇంటికి పోతే దాని కంట్లో పడతా అప్పుడు నాకు సుప్రభాతం ఉంటదని మూసుకొని ఉన్ననే. హావు గాని అన్న గీ రచ్చబండ మీద ఎందుకు కూర్చున్నవే? వదిన ఇట్లా ఇటెం కల వచ్చిందా ఆమెను చూస్తానికే వచ్చినావా ఏంటి? చల్ని అవ ఎట్లా కనిపిస్తున్నారా నీకు? వదినే గిదినే జాంతనై జరుండు జరుండు నెల 2 నెలల్లో కొత్త వదిన వస్తుంది. గామె రాసలైన వదినే. నీ అవ్వ ఇన్ని రోజుల సంది ఏదో టైం పాస్ గట్లా అయ్యింది, ఏదో అయిపోయింది. గవన్నీ మళ్ళీ యాదికి చేయకరా నాయన. పోని పోని అందరినీ నమ్మొద్దురా అయ్యాల రేపు. ఎందుకే అన్న ఏమైంది? సడన్ గా గింత పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పినవు. ఏమైంది చిన్న జర చెప్పు క్లారిటీగా చెప్పి నాకు అర్థమై పాడైతలేదు. ఏ తర్వాత వీలైనప్పుడు ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్తే తీరా, ఇప్పుడు ఎందుకు చెప్పు. ఏ గిప్పుడే కావాలి? ఓ ముసలాయన నువ్వు ఉన్నందుకే మా అన్న నాతోని ఫ్రీగా మాట్లాడతలే నాడు దెంగే ఈడికేంచి ఏం పని ఉంది? ఏమున్నా మేమిద్దరం మాట్లాడుకుంటే గుసగుసలు ఏమేం చెప్పుకుంటున్నా నా గురించేనా వింటున్నావు? నాడు నాడు నీ గురించి లేదు, మంది ముచ్చట్లు మాట్లాడుకోవాలి. ఈడికేం దెంగే ఫస్ట్. నేను పోరగాని గుద్దల్లా అతలు. వీడు ఎప్పుడు గిసొంటి మాటలే మాట్లాడతాడు, అందరి ముందు ఇజ్జత్ తీస్తాడు. జరుండు జరుండు లంబడి మీ నాయనమ్మకి చెప్పి నీ లగ్గం మంచిగా చేపిస్తా. ఆ ముసలోడు పోతుండు గాని చెప్పు చెప్పు చిన్న నా పానమ్మ కింద మీద అవుతుంది, ఆగం ఆగం అవుతున్నది. ఏమైంది ఏమైంది? ఏం లేదురా నాయన, మీ నాయనమ్మ ఇట్లా చూడాలి నాతో మాట్లాడుతున్న సంగతి. మళ్ళా గీడనే జాడకట్ట మలిపి కొట్టనే కొడుతుంది. ఎందుకు వచ్చిన బాధ? తర్వాత వీలైనప్పుడు మళ్ళా కలుసుకున్నప్పుడు చెప్తా తీరా. ఏ మా నాయనమ్మ గిటెంకలకి ఇప్పుడు రాదు గాని చెప్పు చెప్పన్నా నా పానం కింద మీద అవుతుంది. అవ్వ సడన్ గా సడన్ షాక్ ఇచ్చి ఏందన్నా మళ్ళీ సస్పెన్స్ లో పెడతావు. ఏం లేదురా, ఎక్కడిదక్కడ అయిపోయింది. ఇక అంత అయిపోయింది, ఇక మర్చిపోయినట్టే. ఇక నువ్వు కూడా మర్చిపో, నేను కూడా మర్చిపోయినా. ఇక గతం గత గంతే అనుకోలే పట్రా. ఇక పోని పోని. ఇక మా అమ్మ మా నాయన మంచి మంచి సంబంధాలు చూస్తున్నారు. ఇక మంచి పిల్లని చూసుకొని పెళ్లి చేసుకోవాలి. ఇక నిమ్మలంగా నా బతికేందో నా బతకాలి. ఇన్ని రోజులు సంది ఎవరి కోసమో బతుకుడు అయింది. ఎవరికో నా పైసలన్నీ దానం చేసినట్టు ఈ అవసరం ఆమె అయిపోయినాయి. ఈ ఎక్కడెక్కడనో తిరిగినా ఎన్నో ఎంజాయ్లు చేసినా కానీ ఇప్పుడు సంది మొత్తం పూర్తిగా మారిపోయినరా నా బతుకంతా. జర్ర ఒక దారిలోకి వచ్చినట్టే. ఏమంటావు చింటూ? అరే ఎందుకే అన్న గట్ల మాట్లాడతావు? లగ్గం చేసుకోవే, చేసుకొని ఇట్లా గిసుంటి నడిపే రాదేమైతుంది? ఇంకా వదిలే చాలా అందంగా ఉంటదన్న గామని వెస్సు చేసుకున్నావు అనుకో అవన్నీ అంత దుర్దిష్టవంతుడే ఉండడు. ఎందుకన్నా నువ్వు గట్ల మిస్ చేసుకుంటావు? అబ్బబ్బబ్బా నా ఈడు జర్ర ముదిరిపోయి ఉంటే జర నీ అంతోని నేనైతే అస్సలు వదిలిపెట్టకపో తెలుసా? ఇక్కడిక్కడ నడిపిస్తుండే అక్కడక్కడ నడిపిస్తుండే యాభై ఎందుకు మంచి ఛాన్స్ వదిలి కొట్టుకుంటున్నావు? కాదు కానీ నువ్వేమో ఇట్లా వదిలేస్తున్నాను అంటున్నావు. మరి వదిన సంగతి ఎట్టెట్టున్నదో ఆమె గురించి కొంచెమన్నా ఆలోచిస్తున్నావా లేదా? వద్దురా, ఇక అయ్యింది ఏదో అయిపోయింది. ఇక పోని పోని ఆ దేవుడే నన్ను మారుస్తుండేమో తీరా. ఏమొద్దు. ఇక ఏం చేస్తుందో ఎట్లుంటుందో నాకు ఏం ఎరక చెప్పురా. వద్దనుకున్నా వద్దన్నట్టే ఉంటా కానీ మళ్ళీ ఫోన్ చేసి ఎట్లున్నావు అను బాధపడకు అవన్నీ చెప్పాల్సుకో అనుకోలేదు నా మనసులో. అసలు ఆమె గురించి ఆలోచనే వస్తలేదురా. పోని పోని. ఇక దూరం చేసుకోవాలనుకున్నా చేసుకున్నా కూడా గంతే ఇక. ఇక మళ్ళా నువ్వు అది చేయి ఇది చేయి అని నాకు నేర్పకు, నా నాగం పట్టేకు. సరే సరే కానీ వేరే ముచ్చట మాట్లాడరా ఇక. నీ అబ్బాయి ఏందే మంచి ఛాన్స్ వదులు కొట్టుకుంటున్నావు? అయినా గంత అందమైన ఆమె అబ్బాయి ఎట్లా మిస్ చేసుకుంటావు? బాబ్బా నాకే అర్థమైతలేదు. ఇక కర్రోని ఎట్లా చేసుకుంది? ఇక కర్రోనికి ఇంత మంచి సంబంధం ఎవరు తెచ్చిండు? ఏం కథ? ఆ గదే సంబంధం నీకన్నా వచ్చి పాడగాలేదు. మంచి జీవితాంతం కలిసిమెలిసి ఉందరు. ఏడికన్నా కలిసిపోయినా ఇట్లా అయ్యో మంచిగా ఉన్నదమ్మ గీ జోడి అని నలుగురు మంచిగా మాట్లాడుకుంటుండే. నీ అవ్వ ఇక కర్రోని కంట పెట్టి ఇక జీవితం అంతా ఆగం చేసి పాటు గుణం చాలా మంచిదన్నగా వదిలేది. నువ్వెందుకు ఇట్లా మిస్ చేసుకుంటున్నావు? ఆమె గసొంటోడనే నీ ఎంట పడ్డది, నీ ఎంట తిరిగింది. ఎన్ని పైసలు తిన్నదో ఏం చేసిందో గాని గంత అందమైన పిల్ల నీకు దొరుకుతుందా అని మళ్ళా? అబ్బా నువ్వు అన్నట్టే అయింది. మా ముసలి దాడంగా వస్తుంది. ఈ అవ్వ నన్ను చూసిందనుకో ఇక ఉండలేని మాటలన్నీ గీడనే ఊంచి ఊంచి పెడుతుంది. అదేంటి ఇంకా పొట్టోడు మా ఊళ్ళో లెక్కనే కొడుతున్నాడు? అరే చింటుగా. నాయనమ్మ ఏమైందే? ఏం పని పడలేదా రా సిగ్గు తప్పినాడు? అది పొరగాంతో నిలబడి ముచ్చట పెట్టని అవ్వ నీ ఈడెంత ఈడెంత ఆ పెద్ద మొగోని లెక్క పెద్ద పెద్దలతో ముచ్చట పెట్టవేందా పాడుకో. నడు నడు ఇంటికి నడు.
అరే ఉండంతి అవ్వ చాలా దినాలైతుంది మాట్లాడక ఉండని నేనేమంటున్నా ఆడేమంటుండు ఏదో మామూలుగా మాట్లాడుకుంటున్నాం గంతే. ఆ గట్లనా ఎన్ని దినాల సంది ఏమేం మాట్లాడుకునేదో నువ్వేం చెప్పేదో వానికి ఆడేమి లేదో ఇక్కడ అక్కడ చెప్పేది అక్కడ ఇక్కడ చెప్పేది మంచిగా ముచ్చట్లు పాస్ చేసేది నాకు ఎరకలేదు ఈయన గురించి వీడు గిత్తలేడు కానీ మస్తు తెలివి కల్లోడు చాలా బట్టబాజోడు నడువురా ఈ సొంటలో సోబతాడితే నువ్వు కూడా ఆగమైతావుగా నడు. అరే నాయనమ్మ చింతన్న అప్పట్లెక్క లేడే చాలా మారిపోయిండు. ఆహా మారిన సంగతి ఇట్లా ఎరకైందా నీకు అబ్బా 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 మారిండు బాగానే ఉంది కానీ నువ్వు ఇట్లా నేర్చుకోగలవురా నాయన గసంటి బుద్ధులు ఇవాళ రేపు రోజుల ముందే మంచి లేవు కూరగాయలు జర ముద్దుగా తెల్లగా తిరుగుతా ఉంటే ఆడివి ఓరుస్తలేవు మరుగు మంది పెట్టిర్రు మలుపుకుంటుర్రు వద్దు వద్దురా గసంటి బద్మాష్ లెక్కలు మనకు వద్దే వద్దు నడువురా నాయన సబ్బుతక్క బడికి పోతలేవు పాడిపోతలేవు మీ అయ్య డ్యూటీకి పోయినా మోపు చూస్తున్నావు మా వస్తున్నావు కదా జరుండు పొద్దు కదా మీ ఇంటికి వచ్చి మీ అయ్యతో లగ్గం చేపిస్తానే చేపిరా చూడలండి ఏమనుకుంటున్నావు మరి పిన్ని చెల్లె ఇద్దరే ఉంటారు వచ్చి చూసి ఆడుకోవచ్చు కదరా చెల్లెతోని. అసలు ఏమైందో ఏం కథను ఆడుచుకుందామంటే ఒక్కసారి ఇట్లా ఫోన్ తీస్తలేడు కొద్దిసేపు అయినాక చేస్తా నాకేం పని పట్టలేదని పెట్టేసిందంటే అటే పోయిండు అగో మళ్ళా చేస్తలేడు చూడు. సీతమ్మను స్కూల్కి తోలిచ్చేటప్పుడు వాళ్ళ ఇంటి ముందు నుంచే పోయి ఉన్నాడో లేడో జర్ర మొగమన్న చూద్దామంటే నాకు అస్సలు చూద్దామనే ఇంట్రెస్ట్ గుట్ల లేదు. ఏమైందో నా మీద ఇష్టం లేనట్టుంది అందుకే గిట్ల దూరం చేస్తుందని ఆయన జోలి గిట్ల పోబుద్ది అయితలేదు వాళ్ళ ఇంటి ముందు నుంచి ఇట్లా పోబుద్ది అయితలేదు. అదేంటి ఈమె నిలబడే ఉన్నది ఫోన్ ఎత్తుతలేదంట ఈడేమో ఒకటి పని నా పానం తింటుండు నా పిల్లలతో మాట్లాడి అమ్మ తింటుండో తింటలేదో మచ్చం ఫోన్ లేవడతలేదు అని నా ఇంట జరుగుతుండు ఈవనేమో ముద్దుగా నిలబడే ఉన్నది కదా నేనేమో పండుకున్నదేమో సొంపుగా అందుకే వినిపిస్తలేదో ఫోన్ చప్పుడు అనుకున్నా. సరిత ఆ ఏమైందత్తమ్మా. ఏం లేదు కానీ ముఖమంతా మార్చుకొని ఉండవు ఏమైంది ఏం కాదా నేను నిన్న నుంచి అడుగుతున్నా మచ్చని చెప్తలేవు ఏమైంది చెప్పు లోపల లోపల బాధపడి లోపల లోపల కుములుతా ఉంటే మళ్ళీ ఏమన్నా రోగం సుధరాంచుకుంటే ఎవరికి చెప్పు నా కొడుకు అంత దూరం పోయి పని చేసుకొని వస్తుండు గారు టెన్షన్ చాలా పడుతుండు నీ కొరకు నువ్వు టైంకి తిని నిమ్మలంగా ఉంటే ఆమెకి ఇట్లా నిమ్మలంగా ఉంటది కదా పని కాన ఏమైంది ఆడు ఎన్ని మాట ఫోన్ చేసినా లేవడతలేవంట ఏంది సంగతి చెప్పు. ఏమో అత్తమ్మా నేను చూసుకోలేదు నాకు ఫోన్ వస్తున్న సంగతి ఇట్లా వినిపించలేదు ఎందుకో నా పానం సరిలేదు అత్తమ్మా నేను ఎవ్వరి గురించి ఆలోచిస్తలేను నా పానమే మంచలేక నా బాధ నాకే ఉన్నది మీరందరేమో సూటిపోటి మాటలు ఎంత నోటికొస్తంత అంటనే ఉన్నారు నా బాధ ఏందో నాకే తెలుసు నీకు చెప్తే తీరుస్తారా చెప్పు. మేము నీ బాధలు ఎందుకు తీరుస్తామమ్మా నీకు చెప్పుకోలేని బాధలు ఉన్నట్టున్నాయి మరి మొగుడు బాధ పెడుతుందా ఇంట్లో అత్త మామ బాధ పెడుతున్నారా పిల్లతో బాధ ఉన్నదా తల్లిదండ్రులతో బాధ ఉన్నదా ఎవరితోని బాధ ఉన్నదని మీరు తీరుస్తలేరు నా బాధ నాకేరుకానంటున్నావు నీ పానం ముచ్చట కాదు నువ్వు ఏదో బాగా ఆలోచిస్తున్నావు ఎవరి గురించో మైండ్ లో పెట్టుకొని మస్తుగా టెన్షన్ అవుతున్నావు కదా. ఏమో ఏమన్నా అనుకోరి నా బాధ నాకెరక మీరందరూ ఏమనుకుంటే నాకేంది. సరే సరే గాని ఆయనకంట ఫోన్ చేసి అంతోనంట మాట్లాడు ఆయన పానం అంతా నీ మీదే ఉన్నదంట అసలు పని గిట్ల చేయబుద్ధి అయితే లేదంట తిందామని నా బాక్స్ తీసి మళ్ళీ మూత పెట్టిందంట అవు నీ కొరకేమో ఆడు గట్ల ఆలోచిస్తాడు నువ్వేం మూసుకొని ఉంటావు ఏం చేయాలి నీతో అని చెప్పు. సరే సరే ఇప్పుడు ఫోన్ తీసుకొని చేసి మాట్లాడతలే నువ్వైతే పోతమ్మా బయటికి పో. పోతా పోతా నేను ఇంట్లుంటే నీకు షేన్ పట్టదు కదా నేను బయటికి ఎప్పుడు పోతానా ఎప్పుడు నిమ్మలంగా ఉండొచ్చునా అనే ఉంటది నీకు నాకు తెలియదా నీ గురించి సరే సరే పోతున్నా ఆడేమో ఒకటే పన్న పిల్లలతో మాట్లాడిపోయాడు నా షేన్ పట్టకుండా జరుగుతాడు నువ్వేమో నేను మాట్లాడతా పో అని నన్ను నిలగొడుతున్నావు సరే సరే మాట్లాడుకో. అరే ఏదో అయినట్టుంది ఆగో ఆడు ఫోన్ గిట్లా చేస్తలేడా ఏంది ఇది మొత్తం సీరియస్ గా కనిపిస్తుంది అంటే ఆడేమో వద్దు వద్దు అనుకొని సంబంధాలు చూస్తున్నాని ఆడుంటే ఇదేమో ఆన్ మీదనే గుంజుతున్నట్టుంది ఎట్లా చేయాలి ఆడు ఇంత సడన్ గా మారిందంటే నాకే షాక్ అనిపిస్తుంది ఈ తల్లి ఇట్లా ఎట్లనన్నా మరో మంది తెచ్చి పెట్టినట్టుంది అందుకే గింతగానం మారిండు పోరాడు లేకుంటే అస్సలు మారకపోతుంది మరి దీనికి ఇట్లా గట్లా ఇరుగుడు మందు ఎవరైనా పెడితే బాగుండు. అమ్మా అదేంద్రా డ్యూటీకి పోయిన మనిషివి గంట కింద ఫోన్ చేస్తేవి అమ్మ జర ఫోన్ మాట్లాడిపి నా పెళ్ళంతోనేనంటివి ఇంకప్పుడే ఇంటికాడ ఆళ్ళేవు ఏమైందిరా పెళ్ళ మీద పానం గుంజిందా లేకుంటే గింత డబ్బుని ఎట్లొస్తావు టిఫిన్ బాక్స్ కట్టుకొని పోతివి మళ్ళా ఉత్తగానే ఊపుకుంటూ వచ్చినావు మళ్ళీ పోతావా ఏంది డ్యూటీకి. లేదు లేదమ్మా మళ్ళీ పోయేదేం లేదు కానీ నా పానం అంతా సరి మీదగానే గుంజుతున్నది అసలు పని చేయబుద్ధి అయితే లేదు తిండి తినబుద్ధి అయితే లేదు ఇక మా సారు గాడు ఏదో టెన్షన్ పెట్టుకున్నావు రమేష్ మరి ఇంటికి పోయి రెస్ట్ తీసుకుంటావా అని అన్నాడు నీ అవ్వ ఎందుకు వచ్చిన బాధ అని ఇక బాక్స్ ఇట్లా ఆడనే మర్చిపోయి వచ్చిందే ఇక రేపు పోతే పోతా లేకుంటే లేదు కానీ
సరి పానం మంచిగా లేదంటే నా పానం కింద మీద అవుతున్నదే. తిండి తిన్నదా లేదా గప్పటి నుంచి ఫోన్ చేపి అని నేను ఏ కాలమై నీకు చెప్పి చేపించిన వాని ఫోన్ మచ్చం లేవడతలేదు. నా టెన్షన్ కాదు టెన్షన్ ఈ అవ్వ గంత దూరంలో ఉంటా. మరి ఎట్లుంటుండో ఏం కదా దానికి లేదు నీకు లేదు ఈ అవ్వ. అరే నేను గాలి ఇంటి దాకా పోయిండ్రా మెల్లగా నడుచుకుంటూ వచ్చేసరికి ఈ టైం అయింది వచ్చి ఇక రాగానే చెప్పిన నీ పెళ్ళానికి మరి ఇక చేస్తే పోవత్తమ్మా నువ్వైతే బయటికి పోనన్నది. మరి ఏ కాలమై నేను చెప్పొచ్చి మరి ఫోన్ అన్న చేయాలి కదా. ఆ ఇంత చింత లేదు నీ పెళ్ళానికి నన్ను అంటున్నావేంద్రా నువ్వు. సరే సరే గాని జరా ఉప్మానో సన్నరవ్వనో ఏదో ఒకటి చేసి పెట్టే జరా. నేను లేపిచ్చి ముఖం గిట్ల గడిపిచ్చి కూర్చోబెడతా జర తినిపిస్తేనే నా పానమ్మ తినకుట్టే కింద మీద అవుతుంది ఈ అవ్వ. చేసుకున్న పెళ్ళ మీద ఇంత ప్రేమ ఉండొద్దే ఎవరికైనా కదా. ఉండాలి ఉండాలిరా మొగనికి పెళ్ళం మీద ఉండాలి పెళ్ళానికి మొగన్ మీద ఉండాలి అట్లయితేనే సంసారం ముందుకు సాగుతుంది హ్యాపీగా ఉంటారు. ఏమై ఉండొచ్చమ్మా? ఏమన్నా వైరల్ ఫీవర్ గిట్ల రావచ్చునా? లేకుంటే ఇంకేదైనా జ్వరం రావచ్చునా అని మచ్చం తింటలేదు నోరంతా చేసేది కొడుతున్నదో ఏమోని అందుకే తిండి తినబుద్ధి అయితే లేదు. మొత్తము ఏదో ఇట్లా డీలాగా అయిపోయిందమ్మా ఎందుకు కావచ్చే. మరి దావకన గిట్ల ఉంటావో నానే. దావకనకొద్దు ఏమొద్దు నేను చెప్పిన మాట విను ఏనన్నా దేవుళ్ళ దగ్గర తీసుకుపోతావా ఎవరన్నా మంత్రకాల దగ్గర తీసుకుపోతావా. నా పిల్లము ఏదో బాగా ఆలోచిస్తున్నది మనసులో ఏమో పెట్టుకున్నది. మరి జర చూడుర్రి అని జర దేవుళ్ళు వచ్చే దగ్గరికి తీసుకుపోయినాం అనుకో బండారం అంతా బయట పడుతుంది. అప్పుడు ఉండలేనివన్నీ లోపలికి తీసి పడేస్తారు ఏమైనా మరుగు మందులు ఎవడన్నా పెట్టినోడు ఉంటే అవన్నీ బయట పడతాయి అప్పుడు నిమ్మలంగా ఉంటుందని పెళ్ళము. అదే లోపల ఏదో జరుగుతుంది అప్పుల్లో బయటికి చెప్పుకోవట్లేదు మనతోని. ఎవరి గురించో బాగా ఆలోచిస్తున్నదిరా నేను మొన్న సంది చెప్తుంటే అసలు నా మాట కేరే చేస్తలేవు. ఏందిరా నీది మరి నీ ఇష్టం నాయన నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నేను చెప్పిన మాట వింటలేవు కదా నీకు అర్థమైతలేదు కదా నేను చెప్పింది. ఏ చీ అమ్మ గసొంటివి ఈ రోజులలో ఇట్లుంటున్నాయా అని అవ్వ లేదు లేదు అది చాలా మారిపోయింది కానీ ఏదో లోపల మరి ఇక పానం గిట్ల సరి ఉంటలేదే సరిగ్గా తింటలేదు కదా. మరి రక్త కణాలు ఇట్లా తక్కువైనాయో ఏమోనే. ధోని అవ్వ నేను ఎంత చెప్పినా నా మాట వింటలేవురా నాయన నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరా నీ పెళ్ళం ఇష్టము నీ ఇష్టము. నీ అవ్వ ఇంత మంచిగా చెప్పే అమ్మాయి ఏమన్నా దొరుకుతుందారా చెప్పు. నీ అవ్వ పోరగానికిన వారయ్య నువ్వేం రాకుండా ఇంకొంటావునా మరి చెప్పు. ఉన్నలేనివంత బండారం బయట పెట్టిస్తే నువ్వే షాక్ అవుతావు నీ పెళ్ళం గురించి తెలిస్తే. ఎందుకు తీ మళ్ళీ పెళ్ళం మొగడు ముందు ఇద్దరికిద్దరు మళ్ళీ కొట్లాటలు పంచాలు అపార్థాలు అవుతాయి. ఎందుకులే అని నేను ఊకుంటా ఉంటే నీ పెళ్ళం ఏమో చూసినావా మొత్తం మంచం మీకేనే లేస్తలేదు. ఎవరి గురించి రా ఆలోచన మొగని గురించి లేదా పిక్కరు అత్త మామ గురించి లేదా ఇంకొకరి గురించి రా చెప్పది. నాకు తిక్కరేస్తుంది ఇక నేనేమైనా గట్టిగా మాట్లాడితే ఏమైనా ఓసుకొని సస్తట్టుంది నీ పెళ్ళము నన్ను అంటనే సహిస్తలేదురా అందుకే నేను దాని జోలికి పోతలేను. అందుకే నువ్వేనన్నా దేవుళ్ళ దగ్గర కన్నా తీసుకుపోరా అప్పుడన్నా నిమ్మలం అవుతారు ఇద్దరు ఇప్పటి నుంచి అన్న మంచిగా ఉంటారు. ఏమో పోవేమ్మా నేను ఒకటి మాట్లాడుతుంటే నువ్వు ఒకటి మాట్లాడుతున్నావు ఏదో అనుకుంటే ఏదో ఆలోచిస్తావేంది నువ్వు అవ్వ. నీకు ఎప్పుడు దేవుళ్ళ పిచ్చి దయ్యాల పిచ్చి గివ్వే ఉంటాయా అని. ఈ రోజులలో చేతవాళ్ళు మరుగు మందులు అవన్నీ లేవమ్మా నువ్వు పిచ్చి నమ్ముతావు అవన్నీ. సరే సరే తీ బిడ్డ నీ నమ్మకం నీకే నా నమ్మకం నాకే తీయి. ఇక నేను తెలిసిన దాన్నిరా ఇన్నేళ్ళ సంది అప్పట్లో బాగుండేటివి ఈ రోజులలో ఇట్లా ఆడాడ నడుస్తున్నాయి ఊర్లల్లో నేను చెప్తుంటే నా మాట మచ్చం కేర్ చేస్తలేవు. సరే సరే తీ బిడ్డ పెళ్ళానికి ఇంత పిచ్చిగా నమ్ముతున్నావంటే ఇంకా ఎరకైతే లేదా అరే నీకు దాని సంగతి. నీ అవ్వకి ఇంత అమాయకుని చూసి ఎట్లా ఆట ఆడుకోబుద్ది అవుతుందో ఆ సంతికి నా కొడుకు ఉసురు తప్పక ముడుతుంది. ఉన్నదున్నట్టు చెబుతామమ్మా మనసులో ఏసంటి బాధలు ఏసంటి రోగాలున్నా బయట పెడతామమ్మా. ఒక్క రూపాయి ఖర్చొద్దు బిడ్డ మీ మనసు మంచిగా ఉంటే చాలు బిడ్డ. ఆగో ఓ అవ్వ టయానికి వచ్చినావు ఓ అవ్వ అవ్వ ఇటురా ఇటురా. ఓయమ్మో నేను నీ ఇంట్లో కాలు పెట్టను బిడ్డ నీ ఇంట్లో ఎన్నెన్నో శక్తులు తిరుగుతున్నాయి. ఎవరెవరో ఏమేమో చెప్పినాయన్ని నీ ఇంట్లో చేస్తున్నారు. నీ ఇంట్లో మనుషుల కాదు మనిషి లోపలిని ఎన్నెన్నో దాగున్నాయి. ఓయమ్మో కావాల్సుకుంటే మీరే బయటికి రండి నేనైతే లోపలికి రాను బిడ్డ. దోస్తులు ఇవాళ వీడియో ఎట్లుందల్లా నచ్చితే చిన్న లైక్ కొట్టర్రి దోస్తులు. కొంచెం నవ్వొస్తుంది ఎందుకనంటే లాస్ట్ అనేది ట్విస్టింగ్ గా పెట్టినాం కదా అది కంటిన్యూషన్ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఈవినింగ్ వీడియోలో తీసుకొస్తాము దోస్తులు. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా వీడియోని చిన్న లైక్ చేసి అతని హైప్ పంచుడు ఇవ్వండి దోస్తులు. నిన్న పెట్టిన మార్నింగ్ వీడియో కానీ ఈవినింగ్ వీడియో కానీ మస్తు అంటే మస్తు సపోర్ట్ చేసిరు చాలా ఆనందంగా అనిపించింది. ఇలానే కంటిన్యూ చేయండి పెంటక్క బాగున్నాయి మీ సిరీస్ అని చాలా మంది కొత్త కొత్త కామెంట్లు పెట్టిండ్రు కొత్త కొత్త సబ్స్క్రైబర్లు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ ని కూడా మీరు గుర్తిస్తున్నందుకు సపోర్ట్ చేస్తున్నందుకు పేరు పేరున చాలా కృతజ్ఞతలు. ఇక నాకు
నిజంగా పక్కన ఉంటే ఏదేదో చేయాలనిపిస్తుంది కానీ ఇంకా మాటల్లో ఆ సంతోషం ఎట్లా చెప్పలేకపోతున్నాము. ఇలాంటి సపోర్ట్ మీకు ఇట్లానే ఉండాలి మా పైన అని కోరుకున్నాం దోస్తులు. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి. అట్లా కూడా మన వీడియోస్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సరే నిల్లా మరొక మంచి కంటెంట్ కాన్సెప్ట్ వీడియోతో ఈవినింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాము. అప్పటికి చూసి నన్ను స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.